భర్తను గొంతు కోసి గొడ్డలితో నరికి చంపిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారిపల్లెలో భార్య సుహాసిని తన భర్త సిద్ధారెడ్డిని దారుణంగా హత్య చేసింది. భర్త సిద్ధారెడ్డి రోజు వేధించడం వల్ల సహనం కోల్పోయిన భర్తపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు సుహాసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తను గొంతు కోసి గొడ్డలితో నరికి చంపిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారిపల్లెలో భార్య సుహాసిని తన భర్త సిద్ధారెడ్డిని దారుణంగా హత్య చేసింది. భర్త సిద్ధారెడ్డి రోజు వేధించడం వల్ల సహనం కోల్పోయిన ఆ భర్తపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు సుహాసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా పెండ్లిమర్రి మండలము నల్లయ్యగారిపల్లిలో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. స్వయంగా కట్టుకున్నటువంటి భార్యే భర్తను దారుణంగా గొంతు కోసి చంపడం, గొంతు కోయడంతో పాటు గొడ్డలితో కూడా అత్యంత దారుణంగా కర్కశంగా నరికి చంపినటువంటి ఉదంతం ఇది. ఈ సంఘటనకు సంబంధించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకుంటే కనుక ఇక్కడ నల్లయ్యగారిపల్లె గ్రామానికి చెందినటువంటి సిద్ధారెడ్డి సుహాసిని ఇద్దరు భార్యాభర్తలు. గడిచిన కొన్నేళ్లుగా వీళ్ళిద్దరూ అన్యోన్యంగానే దాంపత్యాన్ని సాగిస్తున్నారు. అయితే సిద్ధారెడ్డి కొన్ని కారణాల వల్ల తాగుడుకు బానిసయ్యాడు. బానిస కావడంతో పాటు ప్రతిరోజు సుహాసిని వేధిస్తూ వస్తున్నాడు. వేధించడము ఒక్కటే కాదు కానీ తర్వాత ఆమెను అనేక రకాలుగా అనుమానించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఆమె దాదాపుగా కొన్నాళ్ళ నుంచి ఎదుర్కొంటూ వస్తుంది. రాత్రి కూడా చాలా సందర్భాల్లో ఇద్దరు కూడా గొడవ పడడంతో పాటు ఆమెను అనుమానించడంతో పాటు దారుణంగా దూషించడము, కొట్టడము కొట్టి చర్యలు కూడా జరిగాయని స్థానికుల సమాచారం. ఇటువంటి సందర్భంలో ఈ సుహాసిని భర్తతో విసిగిపోయినటువంటి సుహాసిని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తిని తీసుకొని అతన్ని కింద పడేసి దారుణంగా గొంతు కోసింది. ఆ తర్వాత కూడా పక్కనే ఉన్నటువంటి గొడ్డలిని తీసుకొని అత్యంత దారుణంగా ఇష్టం వచ్చినట్లుగా నరికి చంపడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగేటువంటి సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. జరిగిన సంఘటనపై ఇక్కడ పెండ్లిమర్రికి సంబంధించినటువంటి పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారాన్ని అందించడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్సీఐ చల్లని దొర తర్వాత ఎస్ఐ తులసి నాగప్రసాద్ ఆ స్పాట్ కు చేరుకొని ఆమెను అప్పటికప్పుడే ఈ సుహాసిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుని రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే ఇందుకు సంబంధించి ఇది ఇలా ఎంతకాలం నుంచి ఇతను అనుమానించాల్సి వస్తుంది, తర్వాత వేధించడానికి గల కారణాలను కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విషయాలైతే కనుక ఇప్పటికైతే పోలీసులు ఇంకా మనకు వెల్లడించలేదు. పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.